హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ అఫీషియల్. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 4 టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఇప్పుడైతే మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర వేసుకుందాం. కేజీ కదా, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి మూత పెట్టుకుందాం. ఇలా సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి తొందరగా. ఇవి బాగా మగ్గినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ బాగా కలుపుకుని మూత పెట్టుకుందాం. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది చికెను. ఒకసారి బాగా కలుపుకుందాం. మూడు స్పూన్ల కారం కూడా, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడైతే బాగా కలుపుకొని ఇప్పుడు ధనియాలు, గసగసాల పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. గ్రేవీ బాగా రావాలంటే కొంచెం ధనియాలు, గసగసాల పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. అయితే జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పేస్ట్ ఇప్పుడు వేసి బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఇదంతా బాగా మరిగిపోవాలి. కొంచెం గ్రేవీగా ఉంటే పూరీల్లోకి, చపాతీల్లోకి ఏటిలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం సేపు బాగా మగ్గనిచ్చేయాలి. అంతే, గుమగుమలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.